అండి ఈరోజు టిఫిన్కి ఏంటంటే కొబ్బరి రొట్టె వేస్తున్నానండి. చేసే విధానం మీకు చూపిస్తానండి. ముందుగా ఇది ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఒక కప్పు మినపప్పు ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మీకు చూపించడానికి నేను ముందుగా నానబెట్టానండి. నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోనండి. ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. తర్వాత మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే బియ్యం కడిగి శుభ్రంగా ఆరబెట్టి రవ్వ మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి రవ్వ, ఇదిగోండి సన్నగా ఇలాగ రవ్వలాగా బియ్యం రవ్వ సన్నగా మిక్సీ పట్టేసుకోవాలండి. నేనైతే మధ్యాహ్నం ఆరబెట్టి మిక్సీ పట్టేశానండి. ఇది ఇప్పుడు పప్పు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా ఆడిచ్చేసుకొని అప్పుడు మనం దీంతో తీసుకున్నామండి. దీంతోనే పప్పు తీసుకున్నా కూడా దీంతోనే 2 కప్పులు రవ్వ వేసుకోవాలండి. నేనైతే మిక్సీలో వేసేస్తున్నానండి, గ్రైండర్లో వేయలేదు, మిక్సీలో పెట్టేస్తున్నానండి. నేను అయితే ఒక గిన్నెలో తీసుకున్నాను కదండి, రవ్వ దీంతో వేసేస్తున్నానండి. పప్పు ఇలాగే తీసుకున్నానండి. రవ్వ కూడా 2 కప్పులు రవ్వ కూడా ఇలాగే వేసుకోండి. దీంట్లో 2 కప్పు వేసుకున్నాం కదండి, 2 కప్పు కూడా వేసుకున్నామండి. బెల్లం పొడి కూడా మనం ఎంత తింటే అంత కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇది రవ్వ ఒక 2 గంటల సేపు పిండిలో నానాలండి. మినపిండిలో నానాలండి. నానిన తర్వాత ఇప్పుడు బెల్లం కొబ్బరి కలుపుకోవాలండి. దీంట్లో 2 గంటలు నానేసుకున్న తర్వాత అప్పుడు మీకు చూపిస్తానండి. దీంట్లో బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. నీళ్ళు ఏమి వేయకూడదండి. బెల్లం పౌడర్ వేస్తాం కదా, అది కొద్దిగా జోరుగా అయిపోద్దండి, అది సరిపోద్ది. మనం దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయవసరం లేదండి. మనం పప్పు వేసుకున్నప్పుడే ఒక అర గ్లాస్ వేసుకొని వేపేసుకుంటే ఒక మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి 4 గంటలు అయిపోయింది, చూసారు బాగా నానిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. ఇదిగోండి ఈ కప్పు తీసుకున్నాను కదండి పప్పు రవ్వ, ఇదే కప్పుతో బెల్లం వేసుకుందామండి. బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి బయట. రొట్టె వేసుకోండి. పొయ్యి మీద పెద్ద కళాయి పెట్టుకోవాలండి. ఒకే రొట్టె కింద వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, వేసుకోవాలండి. ఒకే రొట్టె కింద వేసుకోవాలండి. ఇది చూసుకుందండి ఒకసారి. కాలిపోయిందండి, తిరగేసుకున్నామండి. ఇదిగోండి తిరగేసానండి. చాలా కష్టమే తిరగేసండి. ఒకే రొట్టె కదా, కొంచెం కష్టమైందండి తిరగేయడం. చక్కగా ఉడికింది చూసారా. ఇదే విధంగా అటు సైడ్ కూడా ఉడకాలండి బాగా. అండి ఒకసారి అయిపోయిందండి. ఆపేసుకున్నాను, పొయ్యి ఆపేసానండి. కొంచెం చల్లారాలండి. కొంచెం చల్లారితే మనం తీర్చి చూపిస్తాను మీకు. వేడి కొబ్బరి రొట్టె రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.